జగత్తు మిథ్య, దానికి ఉన్న లక్షణాలు అసత్తు, జడము, దుఃఖము అని చెప్పడం జరిగింది. మనం మళ్ళా వాటి వెనకాతల పడకుండా శంకరాచార్యులు మరి సత్యానుకున్న లక్షణాలు చెప్పారు, జగత్తుకున్న లక్షణాలు చెప్పారు. ఇన్ని వివరంగా, ఇంత వివరంగా మనకు చెప్పినప్పుడు మనం ఆత్మని తెలుసుకోవడానికే మనం జ్ఞానం చెయ్యాలి, ఆ జ్ఞానం పొందాలి. ఆ ధ్యానము జ్ఞానము మనం ఏమరపాటునున్నా మాయకి వశమై మళ్ళా జగత్తునే కోరుకుంటాం. ఆ మాయకి వశమవ్వకుండా ఉండాలి అంటే మరి నిత్యము ధ్యానము జ్ఞానము మన జీవితంలో ఆహారము నిద్ర ఎలా ఒక భాగమయ్యాయో అవి కూడా ఒక భాగమైనప్పుడు మనము మాయకి వశం తగ్గి ఆత్మకి దగ్గరగా వెళ్తూ ఉంటాం అన్నమాట. అందుకే శంకరాచార్యులు కానీ, అష్టావక్రులు కానీ, వశిష్ఠులు కానీ ఈ జగత్తంతా మిథ్య అని చెప్పినప్పుడు అర్థం కానప్పుడు అసత్యం సత్యంలా భావిస్తాం. అర్థమైనప్పుడు సత్యాన్ని సత్యంగా తెలుసుకుని మన ఆచరణలో మనం పెట్టుకుంటామండి.